సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్కారం. కాపునాడు సామాజిక న్యాయం కోసం ఒక సామాన్యుడి స్వరం వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరికొద్ది నెలల్లో ఏపీ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ఏపీ రాజకీయంలో ఆ మంత్రివర్గ విస్తరణలో కాపు, బలిజ, తెలగ సామాజిక వర్గాల నుండి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుందనేది మనకు గౌరవనీయులు, గొప్ప చరిత్ర పరిశోధకులు, కవి అయినటువంటి శ్రీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ గారు మనకు వివరిస్తారు. వారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ గారు. నమస్కారం. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రిమండలిలో అలరారుతున్నటువంటి మంత్రులు కాకుండా ఆయన ముఖ్యమంత్రి పీఠం అలంకరించిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపడతానని తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే. విజయదశమి నాటికి ఆ 2.5 సంవత్సరాల కాలం పూర్తి కావస్తోంది. ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం ఈ 2 జిల్లాల నుంచి తీసుకుంటే ఏమైందంటే అక్కడ తెలగాలు కానీ బలిజలు కానీ ఎవరు శాసనసభకు పోటీ చేసి గెలుపొందినటువంటి దాఖలాలు లేకుండా పోయినాయి. ఎందుకంటే బీసీ గ్రూప్ డీలో ఉన్నటువంటి తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి గొర్లె కిరణ్ కుమార్ గారు కావచ్చు, అట్లాగే రెడ్డి శాంతి గారు కావచ్చు. రెడ్డి శాంతి గారు పాతపట్నం నియోజకవర్గం నుంచి, గొర్లె కిరణ్ కుమార్ గారు హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి గెలిచి రావడం జరిగింది. మహిళా కోటాలో రెడ్డి శాంతి గారు, అట్లాగే యువకుడిని కిమిడి కళా వెంకటరావు గారిని సాక్షాత్తు అప్పటి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిని ఓడించానని చెప్పి గొర్లె కిరణ్ కుమార్ గారు వాళ్ళిరువురు బీసీ కోటాలో వారు మంత్రి పదవిని ఆశించడం జరుగుతోంది. కానీ అది ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో కనిపించడం లేదు. దానికి సామాజిక సమీకరణాలు వేరే విధంగా వేరే సామాజిక వర్గాల వారికి అనుకూలంగా ఆ జిల్లాలో కనిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి శ్రీకాకుళం జిల్లాలాగే తూర్పు కాపు బీసీ గ్రూప్ డి సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ గారు, వారికి వరుస సోదరులైనటువంటి బొత్స అప్పలనరసయ్య గారు, అట్లాగే బడుకొండ అప్పలనాయుడు గారు, వీరిరువురు కూడా శాసనసభ్యులుగా విజయనగరం జిల్లా నుండి కొనసాగుతుంటే బొత్స సత్యనారాయణ గారు మంత్రిమండలిలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారిని మంత్రిమండలిలో కొనసాగించడం జరుగుతుంది. ఆ జిల్లా నుంచి కూడా మనం ఆ 2 జిల్లాల నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి మన సామాజిక వర్గానికి మనం మంత్రి పదవులను ఆశించాల్సినటువంటి అవసరం అక్కడ కనిపించడం లేదు. విశాఖపట్నం జిల్లాకు వచ్చేటప్పటికి ఎవరూ ఊహించని విధంగా మీకు 2019 ఎన్నికల్లో అప్పటి అనకాపల్లి లోక్సభ ఎంపీగా ఉన్నటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి భీమిలి శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచి రావడం జరిగింది. వైకాపా పార్టీలో చేరి వైకాపా అభ్యర్థిగా. ఇక్కడ ఎవరూ ఊహించని మరొక ట్విస్ట్ ఏంటంటే ఏకాఏకిన ఆయన రాష్ట్ర మంత్రిమండలిలో చోటు సంపాదించుకున్నారు. పైగా ఏకైక మంత్రి, విశాఖ జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఆయన మంత్రిమండలిలో అలరారడం జరిగింది. అయితే ఇప్పుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి స్థానే ఇదే సామాజిక వర్గానికి చెందిన అక్కడ తెలగ బలిజ లేకపోతే తెలగ కాపు సామాజిక వర్గంగా పిలువబడుతూ ఓసీల్లో ఉంటున్నటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి సామాజిక వర్గానికే చెందినటువంటి అనకాపల్లి శాసనసభ్యుడు గుడివాడ అమర్నాథ్ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. విశాఖ జిల్లాకు వెళ్ళినా లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కడ సంచరించినా, అట్లాగే వైకాపా శ్రేణుల్లో ఎవరితో మాట్లాడినా కూడా యువకుడు, ఉత్సాహవంతుడు అయినటువంటి గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర మంత్రిమండలిలోకి వస్తే చాలా బాగుంటుంది, రాష్ట్ర మంత్రిమండలిలో గుడివాడ అమర్నాథ్కి అవకాశం ఇస్తే చాలా బాగుంటుందన్న ఊహాగానాలు అయితే సచివాలయం సాక్షిగా మనం వింటున్నాం. ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ సాక్షాత్తు ఒకప్పటి రాష్ట్ర మంత్రి, ఒక వెలుగు వైభవం చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ గురునాథరావు గారి కుమారులు. అట్లాగే రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో తాత, తండ్రి, మనవడు ముగ్గురు శాసనసభకు ప్రాతినిధ్యం వహించినటువంటి కుటుంబం ఏదైనా ఉంది అంటే అందులో ఎన్నదగినటువంటి కుటుంబం గుడివాడ అమర్నాథ్ కుటుంబం. గుడివాడ అప్పన్న గారు వాళ్ళ తాతగారు శాసనసభ్యుడిగా చేశారు, అట్లాగే గుడివాడ గురునాథరావు గారు శాసనసభ్యుడిగా చేశారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గుడివాడ అమర్నాథ్ ఇక్కడ తాను మంత్రిమండలిలో చోటు సంపాదించుకోవడానికి విశేషమైనటువంటి కృషి చేస్తున్నాడు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీ, అట్లాగే విశాఖ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో వైకాపా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న
విజయసాయిరెడ్డి గారితో సఖ్యతగా ఉండటం ఆయన మంత్రిమండలిలో అప్పుడు స్థానం సంపాదించడం ఒక కారణంగా చెబుతారు. అట్లాగే ఆయన అటువంటి సత్సంబంధాలనే కొనసాగిస్తూ వస్తున్నారు విజయసాయిరెడ్డి గారితో. ఇక్కడ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారితో పాటు గుడివాడ అమర్నాథ్ కూడా చాలా సఖ్యతగా విజయసాయిరెడ్డి గారి కనుసన్నల్లో మెలుగుతూ ఉండటం అతనికి కలిసి వచ్చే అంశంగా ఆ ప్రాంతవాసులు, ఆ జిల్లావాసులు, పార్టీ శ్రేణులు చెప్పుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోకి వద్దాం. మనం తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తే ఇక్కడ కురసాల కన్నబాబు గారు ఈ జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిమండలిలో అరరారుతున్నారు. ఆయన జిల్లా అధ్యక్షుడు కూడా, పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఆయన విశేషమైనటువంటి సేవలు అందించి పార్టీ అధికారంలోకి 2019 ఎన్నికల్లో రావడానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తిగా, నాయకుడిగా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనని మంత్రిమండలిలోకి తీసుకోవడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 19 నియోజకవర్గాలు ఉన్నటువంటి అతిపెద్ద జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాకి విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ జిల్లా నుంచి మన సామాజిక వర్గం నుంచి కురసాల కన్నబాబు గారు మంత్రిమండలిలో ఉంటే, వెనుకబడిన తరగతుల నుంచి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, అట్లాగే దళిత సామాజిక వర్గం నుంచి పినిపే స్వరూప్ గారు కూడా మంత్రిమండలిలో ఉన్నారు. ఈ జిల్లా నుంచి మరొకరికి ఛాన్స్ అంటూ వస్తే అది తప్పనిసరిగా మన సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యుడికే ఆ అవకాశం కలుగుతుందని చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి చాలామంది మన సంఘీయులు, మన సామాజిక వర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లాలో కన్నబాబు గారిని మినహాయిస్తే రాజానగరం నుంచి జక్కంపూడి రాజా గారు, అట్లాగే తుని నుంచి దాడిశెట్టి రాజా గారు, పత్తిపాడు నుంచి పర్వత శ్రీపూర్ణ చంద్ర ప్రసాద్ గారు, పిఠాపురం నుంచి పెండెన్ దొరబాబు గారు, వీళ్ళందరూ గెలిచి రావడం జరిగింది వైకాపాలో. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరూ ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రామచంద్రాపురంలో ఓడిపోయి 2019 ఎన్నికల్లో ఆ తరువాత వైకాపాలో చేరి వైకాపాలో ముఖ్య నాయకుడిగా ఎదుగుతూ మండపేట, రామచంద్రాపురం మున్సిపల్ చైర్మన్లని మనం గెలిపించుకు రావడంలో వైకాపా అభ్యర్థుల్ని తనదైనటువంటి పాత్ర పోషించి, ఆ తర్వాత ఎకాఎకిన శాసనమండలి సభ్యుడిగా అవతరించిన తోట త్రిమూర్తులు గారు కూడా అనూహ్యంగా ఆయన రేసులోకి రావడం జరిగింది. అనూహ్యంగా ఎప్పుడైతే తోట త్రిమూర్తులు గారు రేసులోకి వచ్చారో, ఇక్కడ తోట త్రిమూర్తులు గారికి అవకాశం ఇవ్వడం కంటే ఆయనకి వరుసకు వియ్యంకుడైన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శాసనసభ్యులు, సీనియర్ నాయకులు సామినేని ఉదయభాను గారికి మంత్రిమండలిలో కృష్ణా జిల్లా కోటాలో ఆయనకి స్థానం లభిస్తుందని మనం ప్రతిరోజు ఈ మధ్య విపరీతంగా వింటుండడం జరుగుతుంది. సామినేని ఉదయభాను గారికి దాదాపు బెర్త్ కన్ఫర్మ్ అయిందని, ఆయన కన్ఫర్మ్ అవడం మూలాన తోట త్రిమూర్తులు గారికి ఇవ్వకపోవచ్చని తూర్పుగోదావరి జిల్లాలో ఒక టాక్ నడుస్తోంది. ఇక్కడ తోట త్రిమూర్తులు గారికి మంత్రివర్గంలో అవకాశం కలగకపోవడానికి గల కారణాలలో ఇదొక కారణం. అయితే ఆయన శాసనమండలి సభ్యుడిగా 6 సంవత్సరాల కాలం ఆయన పదవిలో ఉంటారు. అట్లాగే తన తనయుడు తోట పృథ్వీరాజుని ఆయన మండపేట నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలపాలని యోచిస్తున్నారని కూడా మనం వింటున్నాం. ఇది తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పటికీ ఈ సమీకరణలు ఇలా ఉన్నాయి. ఇక్కడ మరొక ఊహాగానం తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా సచివాలయం సాక్షిగా మనం వింటున్నది ఏంటంటే, ఎవరూ ఊహించని విధంగా కురసాల కన్నబాబు గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి కూడా మనం వింటుండడం జరుగుతుంది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి మనం వచ్చాం. పశ్చిమ గోదావరి జిల్లాలోకి వచ్చేటప్పటికి ఈ జిల్లా నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అలరారుతున్నటువంటి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు అలియాస్ నాని గారు, వారు మంత్రిగా కొనసాగుతూ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగాలనుకోవటం లేదని ఆ జిల్లా వాసులు సచివాలయం సాక్షిగా ఎంతోమంది నాయకులు కూడా చెబుతూ వస్తున్నారు. ఎందుకంటే విపరీతమైనటువంటి పని ఒత్తిడి వల్ల వారు మంత్రిగా కొనసాగాలనుకుంటున్నారు, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి వైదొలగాలనుకుంటున్నారని మనం వింటున్నాం. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇక్కడ పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి 2 జిల్లాలని ఒక యూనిట్గా తీసుకుంటే, అంటే ఉభయ గోదావరి జిల్లాలని యూనిట్గా తీసుకుంటే, ఇక్కడ 2 మంత్రులు మనకు ఇటు కురసాల కన్నబాబు గారు, అటు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు కనిపిస్తారు. ఖచ్చితంగా మరొకరికి అవకాశం ఇవ్వాల్సి వస్తే మన సామాజిక వర్గం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో అవకాశం ఇస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో అవకాశం ఇవ్వరు, పశ్చిమ గోదావరి జిల్లాలో అవకాశం ఇస్తే తూర్పుగోదావరి జిల్లాలో అవకాశం ఇవ్వరు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాక్షాత్తు భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని జనసేన అధినేత వారిని ఓడించినటువంటి గ్రంథి శ్రీనివాస్ గారు మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు. వారితో పాటు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, సీనియర్ నాయకులు మన బొత్స సత్యనారాయణ గారికి వరుసకు వియ్యంకులైనటువంటి కొట్టు సత్యనారాయణ గారు, అట్లాగే నిడదవోలు శాసనసభ్యుడు, యువకుడు, విద్యాధికుడు అయినటువంటి జి శ్రీనివాస్ నాయుడు, గడ్డం శ్రీనివాస్ నాయుడు గారి తండ్రి గారు గడ్డం సూర్యచంద్రరావు గారు పిసిసి మాజీ అధ్యక్షులుగా చేశారు. అట్లాగే గడ్డం శ్రీనివాస్ నాయుడు గారు చదలవాడ కృష్ణమూర్తి గారు టీటీజీ మాజీ చైర్మన్, అలాగే తిరుపతి మాజీ శాసనసభ్యులు, వారికి స్వయాన అల్లుడు.
వారు కూడా తమ వంతు ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఇక్కడ 2014 ఎన్నికల్లో కురసాల కన్నబాబు గారితో పాటు మన సామాజిక వర్గం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో దాడిశెట్టి రాజా గారు, జక్కంపూడి రాజా గారు మంత్రిమండలి చోటు కోసం వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు. జక్కంపూడి రాజాకి అవకాశం ఇస్తాను తప్పకుండా, నా మంత్రిమండలిలో యంగెస్ట్ మినిస్టర్ అని నేను నిన్ను అందరికీ పరిచయం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా జక్కంపూడి రాజా గారితో చెప్పినటువంటి సంగతి మనందరికీ తెలుసు. అట్లాగే జిల్లావాసులకి, తూర్పుగోదావరి జిల్లావాసులకు కూడా తెలుసు. జక్కంపూడి రాజా మరెవరో కాదు, దివంగత మహానేత, టైగర్గా పేరు పొందినటువంటి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి తనయుడు. అట్లాగే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కూడా రాష్ట్ర మంత్రిగా ఒక వెలిగినటువంటి నేత. ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి పరిస్థితులు ఈ విధంగా ఉంటే, కృష్ణా జిల్లాకి వచ్చేటప్పటికి పేర్ని వెంకట్రామయ్య గారు ఆయన మంత్రిమండలిలో మన సామాజిక వర్గం నుంచి అలరారుతున్నారు. బందరు నియోజకవర్గ శాసనసభ్యులు. వారిని ఖచ్చితంగా తప్పిస్తారని, వారి స్థానే సామినేని ఉదయభాను గారికి అవకాశం ఇస్తారని చెప్పేసి సచివాలయం సాక్షిగా ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. 2019 ఎన్నికలు పూర్తయి ఆ మొట్టమొదటి మంత్రిమండలి కూర్పులోనే సామినేని ఉదయభాను గారికి అవకాశం రావాల్సి ఉండింది. కానీ కొన్ని సమీకరణాలలో భాగంగా పేర్ని నాని గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి 2.5 ఏళ్ల తర్వాత సామినేని ఉదయభాను గారికి అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి గారు అట్లాగే పార్టీ అధినాయకులు ఎంతోమంది వాళ్ళు ఆ రోజు చెప్పారని, కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి కృష్ణా జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక వర్గ ప్రతినిధులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని దాదాపు 25 సంవత్సరాలుగా ఆయన ఒక ఆధిపత్య కులపు కోరల్లో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాన్ని వెలికి తీసుకొచ్చినటువంటి నేత ఎవరైనా ఉన్నారు అంటే అది సామినేని ఉదయభాను గారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అట్లాగే సామినేని ఉదయభాను గారు ఎవరిని, ఇతర పార్టీల్లో ఉన్నటువంటి మన కులస్తులు ఎవరినీ కూడా సామినేని ఉదయభాను గారు పొరపాటున కూడా వారు కించపరిచే విధంగా మాట్లాడటం కానీ, విమర్శించడం కానీ ఎట్టి పరిస్థితులు ఎప్పుడూ చేయరు. ఒక జెంటిల్మెన్గా వ్యవహరిస్తారు. ఆ జెంటిల్మెన్గా వ్యవహరించేటటువంటి తత్వం ఈవేళ ఆయనను ఖచ్చితంగా కాపాడుతుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి, అప్పుడు గుంటూరు జిల్లా నుంచి ఒకవైపు అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి నుంచి, కిలార్ వెంకటరోషయ్య గారు పొన్నూరు నుంచి గెలిచి వచ్చారు. 1989లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరిగి 30 సంవత్సరాల తర్వాత 2019 ఎన్నికల్లో మాత్రమే గెలిచినటువంటి నేపథ్యం అంబటి రాంబాబు గారికి ఉంది. అయితే అంబటి రాంబాబు గారికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఏంటంటే, ఆయన తాను నమ్ముకున్నటువంటి నాయకుడికి, ఏ నాయకుడినైతే తాను నమ్ముకున్నాడో, ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, దివంగత నేత, ఇప్పుడు వారి తనయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ కుటుంబానికి, ఆ నమ్ముకున్నటువంటి నేతలకి విధేయుడిగా ఉన్నాను, విధేయతతో నేను వ్యవహరించాను, పార్టీకి నేను గొంతుకగా మారి నేను సేవ చేశాను, కాబట్టి నాకు అవకాశం కల్పించాలని అంబటి రాంబాబు గారు కోరుతుండటం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఇటీవలే శాసనమండలి పదవీకాలం పూర్తయిన తర్వాత అనూహ్యంగా ఆయన తన అల్లుడు కిలార్ వెంకటరోషయ్య గారిని తెర మీదకి తీసుకొచ్చారు. కిలార్ వెంకటరోషయ్య గారు ఓడించింది ఆషామాషి నేతను కాదు. అప్పటికి 5 పర్యాయాలు వరుసగా గెలుపొందుతూ వస్తున్నటువంటి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ని ఆయన ఓడించి, ఆ హెవీ వెయిట్ని ఓడించి సంచలనం సృష్టించినటువంటి కిలార్ వెంకటరోషయ్య నా అల్లుడికి అవకాశం కల్పించాలని ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు కోరవచ్చేమో అన్నది కూడా గుంటూరు జిల్లా వాసుల ఊహాగానం అక్కడ నడుస్తోంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాడికొండ శాసనసభ్యురాలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు, అట్లాగే వెనుకబడిన తరగతులకు చెందినటువంటి చిలకలూరుపేట శాసనసభ్యురాలు శ్రీమతి విడుదల రజనీ గారు, వీరిరువురు కూడా ఏంటంటే మన సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యాధికుల్ని వీళ్ళు వివాహం చేసుకోవడం జరిగింది. డాక్టర్ శ్రీధర్ కమ్మెల గారిని ఉండవల్లి శ్రీదేవి గారు వారు వివాహం చేసుకున్నారు. విడుదల రజనీ గారు విడుదల కుమారస్వామి గారిని వివాహం చేసుకోవడం జరిగింది. వీరిరువురు కూడా సామాజిక సమీకరణాలలో భాగంగా మంత్రి పదవి నా జిల్లా నుంచి ఆశిస్తున్నారు. ఒకవేళ గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు గారిని, కిలార్ రోషయ్య గారిని ఇద్దరిని పక్కన పెట్టాల్సి వస్తే చిలకలూరుపేట శాసనసభ్యురాలు వెనకబడిన తరగతులకు చెందిన మన ఇంటి కోడలైనటువంటి విడుదల రజనీ గారికి అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, అట్లాగే ఉభయ గోదావరి జిల్లాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోకి మనం ప్రవేశించబోతున్నాం. చాలా బాగా విశ్లేషించారు చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ గారు. మరి ఇక రాయలసీమ విషయానికి వస్తే, అక్కడి బలిజలు గత వైభవాన్ని ఎందుకు కోల్పోయారో తెలుసుకోవాలని మీ విశ్లేషణలో నాకు కోరికగా ఉంది. ఇందాక రాయలసీమలోకి ప్రవేశిద్దామని నేను చెప్పాను. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను ఒక యూనిట్గా తీసుకుంటే 6 జిల్లాలని గ్రేటర్ రాయలసీమ అని పిలుస్తారు.
ఈ 6 జిల్లాలకు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఆయన ప్రకాశం జిల్లాలో దర్శి, చిత్తూరు జిల్లాలో చిత్తూరు 2 స్థానాలు మాత్రమే ఆయన ఇవ్వటం జరిగింది. 2 చోట్ల వైకాపా అభ్యర్థులు గెలిచి రావడం జరిగింది. దర్శిలో మద్దిశెట్టి వేణుగోపాల్ గారు, చిత్తూరులో ఆరణి శ్రీనివాసులు గారు, జంగాలపల్లి శ్రీనివాసులు గారు అని పిలుస్తారు, వీళ్ళిద్దరూ గెలిచి రావడం జరిగింది. ఇక్కడ మీరు ఇందాక వేసిన ప్రశ్న ఏంటంటే రాయలసీమ జిల్లాలో బలిజలు వెనుకబడ్డానికి గల కారణం అన్నారు. నేను ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి సమాధానంలోనే మీ ప్రశ్నకి పూర్తిస్థాయి సమాధానం ఉంది. అదేంటంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు 6 జిల్లాలని ఒక యూనిట్గా తీసుకుని కాసేపు మనం ప్రకాశం జిల్లాని మినహాయించుకుంటే రాయలసీమలో బండారు రత్నసభాపతి గారు ఆయన 1955 సంవత్సరం నుంచి ఆయన దాదాపు ఆయన మరణించేంత వరకు కూడా శాసనసభ్యుడిగా వివిధ ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిమండలిలో రాష్ట్ర మంత్రిగా అలరారినటువంటి ఒక జైగాంటిక్ లెజెండరీ పర్సనాలిటీ, పొలిటికల్ పర్సనాలిటీ బండారు రత్నసభాపతి గారు. వారు కడప జిల్లాలో ఆయన బద్వేల్ నియోజకవర్గం నుంచి, రాజంపేట నియోజకవర్గం నుంచి పలు పర్యాయాలు పోటీ చేసి గెలుపొంది నీలం సంజీవ్ రెడ్డి గారి మంత్రిమండలితో మొదలు పెడితే ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి మంత్రిమండలి వరకు కూడా ఆయన మంత్రివర్గంలో అలరారినటువంటి వ్యక్తి బండారు రత్నసభాపతి గారు. బండారు రత్నసభాపతి గారు శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా రాణిస్తున్న నేపథ్యంలో పోతురాజు పార్థసారథి గారు రాజంపేట నుంచి వరుసగా 4 పర్యాయాలు ఆయన లోక్సభ ఎంపీగా గెలిచి వచ్చినటువంటి వ్యక్తి, నాయకుడు, మహాదాత. పోతురాజు పార్థసారథి గారు ఎవరికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఈ సామాజిక వర్గం, మన తెలగ, బలిజ, కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గం నుంచి ఈ తెలుగు రాష్ట్రాలు, ఇవాళ తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదట కేంద్ర మంత్రిగా అలరారినటువంటి వ్యక్తి పోతురాజు పార్థసారథి గారు. పోతురాజు పార్థసారథి గారు, బండారు రత్నసభాపతి గారు, అట్లాగే మా చిత్తూరు జిల్లా మదనపల్లె, మీకు 6 జిల్లాలకు కలిపి అంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం 6 జిల్లాలకు కలిపి 1952లో మొట్టమొదటిసారి శాసనసభ ఎన్నికలు జరిగితే ఆంధ్ర రాష్ట్రానికి ఈ 6 జిల్లాలకు కలిపి మన సామాజిక వర్గం నుంచి గెలిచి వచ్చినటువంటి ఏకైక శాసనసభ్యుడు సిపిఐకి చెందినటువంటి దొడ్డా సీతారామయ్య గారు. ఆయన 4 ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం జరిగింది, 2 ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. అట్లాగే అనంతపురం జిల్లా గోరంట్ల నియోజకవర్గం 1955లో పూల వెంకటరమణప్ప గారు. అదే అనంతపురం జిల్లాలో హిందూపురంలో 1978లో గాజుల సోమశేఖర్ గారు ఆయన గెలిచి ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా అలరారినటువంటి వ్యక్తి గాజుల సోమశేఖర్ గారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి మీద ఆయన పోటీ చేశారు గాజుల సోమశేఖర్ గారు. చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి చాలా సంవత్సరాల పాటు అత్యధిక జనాభా, అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గం మన సామాజిక వర్గం యొక్క ఖాతాలో పడడానికి 80వ దశకం దాకా మనం 80 దశకం కూడా పూర్తి అయిపోయిన వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కానీ 1983లో ఎన్టీ రామారావు గారి చేత మిర్యాల వెంకటరావు గారు, అట్లాగే ఇంకా ఎంతోమంది బలిజ నాయకులు అందరూ కలిసి రాజీనామా చేయించి రామారావు గారు గెలిచున్నటువంటి స్థానం రామారావు గారి చేత రాజీనామా చేయించి మా సామాజిక వర్గానికి ఈ స్థానాన్ని మీరు కేటాయించాలంటే ఆయన డాక్టర్ కత్తుల శ్యామల్ గారు కేటాయించారు. ఆ తర్వాత ఏ మోహన్ గారు, చదలవాడ కృష్ణమూర్తి గారు, ఎం వెంకటరమణ గారు మరియు పద్మభూషణ్ పురస్కార గ్రహీత మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు, వీళ్ళందరూ కూడా తిరుపతి నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా గెలిచి వచ్చినటువంటి చరిత్ర ఉంది. అట్లాగే పలంనేరు నుంచి ఎంఎం రత్నం గారు, పొంగనూరు నుంచి కడియాల వెంకటపతి నాయుడు గారు, కేవీపతి గారు అని పిలుస్తాం, వీళ్ళందరూ కూడా గెలిచి వచ్చినటువంటి చరిత్ర రాయలసీమలో ఉంది. మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందినా కూడా కర్నూలు జిల్లాలో కొంత ప్రాంతం, నెల్లూరు జిల్లాలో కొంత ప్రాంతం, గుంటూరు జిల్లాలో కొంత ప్రాంతం తీసుకుని ప్రకాశం జిల్లాని ఏర్పాటు చేసిన తర్వాత కర్నూలు జిల్లా వాసి అయినప్పటికీ ప్రకాశం జిల్లా వాసిగా రాష్ట్ర రాజకీయాలకి పరిచితులైనటువంటి ఎర్రదొర కామ్రేడ్ పూల సుబ్బయ్య గారు, ఆయన మార్కాపురం, ఎర్రగొండపాలెం జనరల్ నియోజకవర్గాల నుంచి 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలిచి వచ్చినటువంటి వ్యక్తి పూల సుబ్బయ్య గారు. వీళ్ళందరూ శాసనసభలో శాసనసభ్యులుగా గెలిచి వచ్చినటువంటి చరిత్ర. అనంతపురం జిల్లాలోనే రాయదుర్గం నుంచి బండి హుళుకుంటప్ప గారు, ఆయన 89, 99 ఎన్నికల్లో గెలిచారు. 1985లో నాయుని రామకృష్ణ గారు ఆయన గెలిచి రావడం జరిగింది. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో పసుపులేటి సిద్ధయ్యనాయుడు గారు, ఆయన సూళ్ళూరుపేట జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు పసుపులేటి సిద్ధయ్యనాయుడు గారు గెలిచి రావడం జరిగింది. ఎంపీలుగా తీసుకుంటే రాజంపేట ఎవరికి తెలియనటువంటి విషయం, రావు గారు. ఇది తెలుగు రాష్ట్రాలలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొత్తంగా తీసుకుంటే వరుసగా 12 పర్యాయాలు లోక్సభ సభ్యులుగా గెలిచినటువంటి చరిత్ర ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది రాజంపేట లోక్సభ నియోజకవర్గం. పోతురాజు పార్థసారథి గారు 4 పర్యాయాలు, సుగాసి పాలకొండరాయుడు గారు ఒకసారి, ఆ తర్వాత అన్నయ్య గారి సాయి ప్రతాప్ గారు ఆయన 6 పర్యాయాలు, ఆ తర్వాత గురిపాటి రామయ్య గారు, వీళ్ళందరూ కూడా మొత్తంగా కలిపితే 12 పర్యాయాలు
అక్కడ లోక్సభలో గెలిచినటువంటి చరిత్ర కడప జిల్లా మరియు చిత్తూరు జిల్లాలలో నుంచి ఏర్పడినటువంటి నియోజకవర్గాలతో రాజంపేట లోక్సభ నియోజకవర్గం ఉంటుంది. 1985లో సి రామచంద్ర గారు కడప నియోజకవర్గం నుంచి శాసనసభకు గెలిచి వచ్చారు. ఆయన రాష్ట్ర మంత్రి మండలిలో అలరారడం జరిగింది. అట్లాగే మన రాయచోటి నియోజకవర్గం నుంచి సుగవాసి పాలకొండాయుడు గారు ఆయన 4 సార్లు ఆయన శాసనసభలో ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇట్లా మీకు రాయలసీమలో బలిజలు వెనకబాటుతనానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల కారణం ఏంటంటే డీకే ఆదికేశవ నాయుడు గారు చిత్తూరు నుంచి ఆయన లోక్సభకి ఒకసారి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. చిత్తూరు నియోజకవర్గం ఆ తర్వాత చాలా సంవత్సరాల తరబడి చిత్తూరు కూడా మన అకౌంట్లో వేయాలనుకున్న చిత్తూరు నుంచి ఏఎస్ మనోహర్ గారు, అట్లాగే సత్యప్రభ గారు, ఆదికేశవులు గారు సతీమణి సత్యప్రభ గారు, ఇప్పుడు జంగాలపల్లి శ్రీనివాసులు గారు, వీళ్ళు చిత్తూరుని మన సామాజిక వర్గం యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇప్పుడు బండారు రత్నసభాపతి గారు, పోతురాజు పార్థసారథి గారు వీళ్ళందరూ గతించిన తర్వాత ఏమైందంటే ఆదికేశవ నాయుడు గారు, సాయి ప్రతాప్ గారు ఇట్లాంటి పెద్దలు కొంతమంది రావటం జరిగింది. సాయి ప్రతాప్ గారు తర్వాత కేంద్ర మంత్రిగా కూడా అలరాటం జరిగింది. రాయలసీమ జిల్లాల్లో ఏమవుతోందంటే మీకు ఒక నాయకుడు తన నాయకత్వమో లేకపోతే తన యొక్క పదవి పూర్తయ్యేలోపు ఒక కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, ఒక కొత్త నాయకుడిని తయారు చేయాలనేటటువంటి ఆలోచన నాయకుల్లో లోపిస్తుంది, కొరవడుతుంది. ఎందుకంటే ఇవాళ వరుసగా 3 సార్లు ఓడిపోయినా కూడా ఇవాళ ఆగ్రోస్ చైర్మన్ అయినటువంటి బి నవీన్ నిశ్చల్ మన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, హిందూపురం వాసి. అట్లాగే అహూడా చైర్మన్గా ఇవాళ పదవి స్వీకారం చేసినటువంటి మహాలక్ష్మి శ్రీనివాసులు గారు ఆయన 2 సార్లు అనంతపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇక్కడ అవకాశం వచ్చిన సందర్భాలు ఏ పార్టీ ఇచ్చినా కూడా ఎప్పుడైతే ఓడిపోతుందో, ఎక్కడైతే ఓడిపోతుందో అక్కడ చాలా ఆసక్తిగా ఇచ్చినటువంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 2012 ఉప ఎన్నికల్లో ఆయన స్థానాలు ఇస్తారు. 2012 ఉప ఎన్నికల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే వైకాపా చాలా సీరియస్గా ప్రభంజనంలో ఉన్నటువంటి సమయంలో ఆయన రాయలసీమలో అనంతపురం కానివ్వండి, మరో తర్వాత రాయచోటి కానివ్వండి, ఈ నియోజకవర్గాలన్నీ కూడా మన సామాజిక వర్గాలకు కేటాయించి గెలవండి అని చెప్తారు. అప్పుడున్నటువంటి వేవ్లో గెలుపొందడం జరగదన్నమాట. ఇక్కడ 6 జిల్లాల పరిస్థితి ఏంటంటే ఈ 6 జిల్లాలు మా సామాజిక వర్గానికి చెందినవి, మా సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు నాతో కలిసి జర్నీ చేశారు కాబట్టి నేను మా సామాజిక వర్గానికి కేటాయించుకుంటానని ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున వారు తన సొంత సామాజిక వర్గానికి స్థానాలను కేటాయించుకుంటూ వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా గెలిచి రావడం జరిగింది. 2014లో కొంతమంది గెలిచారు, 2019లో కొంతమంది గెలిచారు. ఇక్కడ ఏంటంటే రాయలసీమ జిల్లాలో బలిజలు రాజకీయంగా వెనుకబడి లేరు. ఆస్తిపాస్తులు సంపాదించుకున్నారు, రాజకీయపరమైనటువంటి విధి విధానాలని కానివ్వండి లేకపోతే అవగాహనని కానివ్వండి చాలా గణనీయంగా పెంపొందించుకుని ఉన్నారు. అట్లాగే అవకాశం వస్తే ఎన్నికల్లో నిలబడి తమ సత్తా చాటుకోవడానికి సిద్ధంగా ఈ 5 మరియు ప్రకాశం 6 జిల్లాలో ఉన్నప్పటికీ అవకాశాలు రావటం లేదు. ఇప్పుడు రేపు మద్దిశెట్టి వేణుగోపాల్ గారిని వారికి ప్రాతినిధ్యం ఇస్తారా మంత్రిమండలిలో దర్శించి, లేకపోతే జంగాలపల్లి శ్రీనివాసులు గారికి ఇస్తారా? కాదనుకుంటే రాయలసీమ జిల్లాల్లో మొన్న సి రామచంద్రయ్య గారికి శాసనమండలి సభ్యత్వాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సి రామచంద్రయ్య గారికి అవకాశం ఇస్తారా? కూడదు అనుకుంటే మళ్ళీ ఇప్పుడు రాబోతున్నటువంటి కొత్త శాసనమండలి సభ్యులలో ఆమంచి కృష్ణమోహన్ గారికి అవకాశం ఇస్తారని చెప్తున్నారు. వారు 2 పర్యాయాలు ఆయన చీరాల నుంచి శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు, మొన్న ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు పర్చూరుకి ఇన్ఛార్జీలుగా ఆమంచి బ్రదర్స్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఆమంచి కృష్ణమోహన్ గారికి అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తిగా మా 6 జిల్లాల నుంచి మేము ఎదురు చూడటం జరుగుతుంది. ఇక్కడ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో బలిజలు వెనకబడి లేరు. మీరు మరీ ముఖ్యంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్. ఒక చిత్తూరు జిల్లా వాడిగా 14 శాసనసభ నియోజకవర్గాలు ఉన్న చిత్తూరు జిల్లాలో జాగ్రత్తగా వినండి. 14 శాసనసభ నియోజకవర్గాలు ఉన్న చిత్తూరు జిల్లాలో 8 శాసనసభ నియోజకవర్గాల్లో బలిజలు నిర్ణయాత్మక శక్తి. 8 శాసనసభ నియోజకవర్గాల్లో బలిజలు నిర్ణయాత్మక శక్తి అంటే బలిజల ఓటు ఎటు వేస్తే అటు గెలుపు, బలిజలు ఓటు వేయకపోతే ఓటమి అనేటటువంటి నియోజకవర్గాలు ఒక్క చిత్తూరు జిల్లాలో 8 ఉన్నాయి, అనంతపురం జిల్లాలో 6 ఉన్నాయి, కర్నూలు జిల్లాలో 4 ఉన్నాయి, కడప జిల్లాలో 4 ఉన్నాయి. ఇంత సంఖ్యాబలం ఉన్నట్టు నెల్లూరు జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో అయితే 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇంత భారీ సంఖ్యలో, విశేష సంఖ్యలో బలిజలు ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు, మరీ ముఖ్యంగా నాయకులు వస్తున్నటువంటి నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ వీరికి ఏ పార్టీ కూడా సవ్య దిశలో అవకాశం ఇవ్వటం లేదు. కాబట్టి ఈ జిల్లాల్లో బలిజలు వెనకబడి ఉన్నారని ఒక సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా నా భావన.